కూకట్పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ సురాజ్యం కోసం జనచేతన దీక్ష చేపట్టారు. ఇందిరా పార్కులో గత బుధవారం నుంచి జరుగుతున్న దీక్షకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీక్ష శిబిరం వద్ద నుంచి లైవ్ చూద్దాం. యాడ దొరకలే ఆఖరికి హెరిటేజ్ సూపర్ మార్కెట్ లో 5 రూపాయల పావుకిలో పెండగోలు కచ్చుకున్నాను. నేనేం చెప్పాలి చెప్పు. పెండని ఇక నేనేం చెప్పాలి. ఫ్రిడ్జ్ లో పెడితే 60 ఆట, మృతిజాల రైతు 30 ఆట ఫ్రెష్ అయితే నేనేం చెప్పాలి చెప్పు. అసలు ఇలా పెండగోలు కచ్చుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న మన దేశంలో ఏమనిపిస్తుంది. మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ల మేప గుట్టకు పోయేది, గుట్టకు పోయేది గొడ్లు గొర్ల మేప గుట్టకు అరే మడుగులు గుప్పేది కంసుల కొట్టేది ఎండ్రికాయలు వట్టి కొల్లి సీదెచ్చేది కొల్లి సీదెచ్చేది ఎండ్రికాయలు వట్టి కొల్లి ఏరు శనక్కాయ సింతపలక్కాయ మక్క కంకులు నిప్పులల్లగాల్చుకొని మక్క కంకులు నిప్పులల్లగాల్చుకొని మక్క నిప్పులల్ల అయ్యో ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటాది నీళ్ళు లాగి వచ్చేదిరా. కడుపు నిండా కంకులు కాల్చుకొని కడికి నిండా పల్లీలు కాల్చుకొని ఒర్రెల దిగి ఇట్లా చెయ్యి పెడితే జలజల జలజల గంగమ్మ వచ్చి మీద చిత్తు. ఇలా 400 రోజు ఫీట్లో బోర్ మీద బోరెత్త కూడా సుక్క నీళ్ళు ఎత్తలేకపోయా. మరి రాజశేఖర రెడ్డి సాబ్ జలరెడ్డి పెట్టిపోయింది, చంద్రబాబు సాబ్ ఇంకుడుకుంతలు ఏమైపోయింది. ఏమైపోయినాయి ఊట సెల్మెల నీళ్ళు గోబులేడా పోయినాయో అలా నాటి పోయి లేడా పోయినారో రామ ఓయమ్మ ఈనాడు ఎందుకు అరే కుదులు ఎనకట మీకు చెప్పాలమ్మా. ఎందుకంటే మీకు ఏ ఆట తెలియదు. వెనకట పల్లెల్లో సిర్రగోని ఆడుకుందాం. మీకు తెలుసా సిర్రగోనే? బొంగరాలు తెలుసా? గోటీలు తెలుసా? దాల్ దడి దసన్న పొడి గూట్ల రూపాయి నువ్వు తెలుసా? ఈ ఆట లేవు. ఇవాళ రేపు ఏం ఆట ఉన్నది ఒక్కటే కిరికిరి కిరికిరి ఆట, క్రికెట్ ఆట. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే గోదలగాడు పిల్లగాడు కూడా షెండు చేతులు పట్టుకొని హై 6 4 అనుకుంటాబట్టే పోయి ఆ క్రికెట్ అందరూ అభిమానించే క్రికెట్లన్నా ఏమైనా నీతి ఉన్నదంటే అల్ల నిండి కూడా అవనీతే ఉండే లోపలి వాటి ఇతర కూడా గుంజనే వాటి వాడు ఏమైపోతాడు అంటే ఇలా అన్ని పోయినాయి. పరిస్థితి మారిపోయింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే 60 సంవత్సరాల పైగా దాటిన భారతదేశంలో ఇవాళ కనీసం నీళ్ళ చుక్క కోసం నాకు ఎంత బాధ అనిపించిందంటే నా ఎరుక నేను ఇవాళ చుట్టబోలు ఇంటికి వస్తుంటే కాళ్ళు పట్టుకుని నాకు ఇంట్లోకి రానిపోదురు. నిజంగా ఈ సంస్కృతి అంతటా ఉంటుంది. చుట్టబోలు ఇంటికి వస్తే ఇంట్లోకి రానిపోదురు. ఎలా నా చుట్టబోలు ఇంటికి వస్తుందని ఎరుక అయితే పక్కిట్లో తాళం చేసి ఇచ్చారు మా వాళ్ళతో లేడని చెప్పి బిడ్డ ఊరిపోయినా చెప్పు. ఎందుకనంటే ఇలా తాగడానికే నీళ్లు దొరుకుతా కడుకొని నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి మీరే ఊళ్ళల్లో. ఓ గోదావరి మనది, కృష్ణమ్మ మనది, తుంగభద్ర మనది, నీళ్ళు పోయి నాగార్జున సాగర్ పోయి పైసలే చేస్తాం నీళ్ళల్లో. కానీ ఇంటికి వస్తే మాత్రం నీళ్ళ బాటలు కొనుక్కుంటారు. చూసినామా? అబ్బో అభివృద్ధి చెందింది ఇక చేస్తున్నా అని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఫ్లెక్స్లు కట్టుకుంటున్నారు కదా. నిజంగా చెప్తున్న సర్కారు నిజంగా అభివృద్ధి జరుగుతుంటే పవిత్రమైనటువంటి భారతదేశంలో ఇలా 20 రూపాయలకు నీళ్లు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నది అని అంటే ఏం అభివృద్ధి జరిగింది మీరే చెప్పురిగా. ఓ నేను చేసినా ఒకరు హైటెక్ అనబట్టే ఒకరేమో హీటెక్ అనబట్టే. నేను ఒక్క ముచ్చట చెప్తున్నా. ఎందుకు అనంటే మీ అందరు తెలుసు బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిండు. చెట్టు వంగుతుంది వంగింది, పిట్ట కడుపులో ఇంకోటి పుడుతుంది అన్నది పుట్టింది, కానీ నీరు కొనుక్కొని తాగుతాడు అన్నాడా సార్? ఉన్నదా? మీరే చెప్పురి. ఇలా బ్రహ్మం గారికే అంతు చిక్కని కాలజ్ఞానంలో తెలుగు పల్లెలో నలిగిపోతా ఉంటే కూడా ఇంకా మేము అభివృద్ధి చేస్తున్నామంటే ఎవరు నమ్మాలి చెప్పండి? ఏది అభివృద్ధి అంటే? ఒక ఆయన అన్నాడు, నేను అసెంబ్లీలో ఒక ఆయన అన్నాడు, మేము చాలా అభివృద్ధి చేశామండి, మేము ₹1 కిలో బియ్యం ఇచ్చామండి, ఇంటింటి కానీ భోజనాలు ఫోటో వేసుకున్నాడు. ₹1 కిలో బియ్యం ఇచ్చి టాయిలెట్ పోతే ₹2 తీసుకోబట్టి మరి గిదేం తగ్గి చెప్పు. మరిగా గిదేనా అభివృద్ధి అంటే? వీతంతు పింఛను ముండరాలం కాకుండా చూడే సార్ కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇది కావాలి. అందరు ప్రజలుగా బతకాలి. స్వరాజ్య పాలన అందరికీ అందాలి. గుక్కడి బువ్వ నీళ్లు గుక్కడి కోసం కనీసం విద్య అన్న వాళ్ళు ఏం కోరుకోలేదు. కాబట్టి ఆ అర్థవంతమైనటువంటి ఆ సమర్థవంతమైనటువంటి స్వరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్న జేపీ గారికి మనసు నిండా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే.